హలో, నా పేరు ఎస్ రామచంద్రయ్య. నేను ప్రైవేట్ స్కూల్లో ఐఐటి ఫిజికల్ సైన్స్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను. నేను 8th, 9th, 10th క్లాసెస్ విద్యార్థులకు బోధిస్తున్నాను. ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి విద్యా విధానం మొత్తం యాక్టివిటీ బేస్డ్ ఎడ్యుకేషనల్ సిస్టమ్గా నడుస్తున్నది. కనుక మై డియర్ స్టూడెంట్స్, మీరు యాక్టివిటీస్ ద్వారా నాలెడ్జ్ని గ్రహించాలి. ఇవి కేవలం మీకు సైన్స్ లెసన్లలో టెక్స్ట్ బుక్లలో ఉన్నవి మాత్రమే కాదు, ఇంకనూ మీరు మీ పరిసరాలలో మీ సరౌండింగ్స్లో మీకు అందుబాటులో ఉన్న చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్ యాక్టివిటీస్ చేయటం ద్వారా కూడా నేర్చుకోగలరు. వీటి కోసం మీరు ఏమాత్రం ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. కేవలం మీరు నేర్చుకోవాలనే తపన ఉంటే చాలు, ఎన్నైనా మీరు చేయవచ్చు. అలాంటి కొన్ని యాక్టివిటీస్ నేను ఇప్పుడు చేయటం ద్వారా మీకు తెలియజేయాలనుకుంటున్నాను. చూడండి, ఇది ఒక ఇంటిలో గార్డెన్లో ఉన్న నీటి తొట్టి. ఈ తొట్టిలో ఎండ ఏటవాలుగా పడుతున్నప్పుడు అక్కడ నీటిని ఒక వేలితో తాకుతూ నీటి తరంగాలను ఏర్పరిచి నీటి తొట్టి సైడ్ వాల్స్ పై వాటి ప్రతిబింబాలను ఏర్పరిచి కార్నర్స్ లో తరంగాలు బెండ్ అయి ప్రయాణించే విధానాన్ని అబ్జర్వ్ చేయండి. ఎంతెంత మీరు నీటిని నెమ్మదిగా వేలితో త్రాకుతూ ఉంటారో అంతగా ఆ తరంగాలు కార్నర్లో బెండ్ అయి ప్రయాణించటాన్ని మీరు అర్థం చేసుకోవచ్చు. దీనిని మీరు కాంతి తరంగం ఒక యానకం నుండి మరొక యానకంలోనికి ప్రయాణించేటప్పుడు ఆ యానకాల యొక్క వక్రీభవన గుణకాలలో తేడా ఉంటే, సాంద్రతలో తేడా ఉంటే ఇలా కాంతి తరంగాలు బెండ్ అయి ప్రయాణం చేయటం జరుగుతుంది. అలాగే ఇప్పుడు నీటి తొట్టెలోనే కాకుండా ఎండలో ఉంచిన బకెట్లోని వాటర్లో కూడా ఈ నీటి తరంగాలను ఏర్పరిచి వాటిలో ఇంకొక విషయాన్ని మీరు గమనించవచ్చు. బకెట్లోని నీటిలో మీరు ఏ స్పాట్లో నీటిని తాకుతారో అది జామెట్రిక్ సెంటర్ పాయింట్ ఆఫ్ వాటర్ సర్ఫేస్ అయితే తరంగాలు బకెట్ గోడలకు తగిలి మరలా అదే స్పాట్లోనికి తిరిగి వచ్చి ఢీకొంటాయి. తరంగ ప్రారంభ స్థానం మరియు అంతిమ స్థానం ఒకటే బిందువు అవుతుంది. అలా కాక ప్రారంభ స్థానం సెంటర్ పాయింట్ కు కొద్దిగా లెఫ్ట్ లేక రైట్ లలో తరంగ ప్రారంభ స్థానం ఉంటే, లెఫ్ట్ లో తరంగ ప్రారంభ స్థానం అయితే రైట్ లో సెంటర్ నుండి అంతే దూరంలో అంతిమ స్థానం ఉంటుంది. రైట్ లో ప్రారంభ స్థానం అయితే అంతిమ స్థానం లెఫ్ట్ లో ఉంటుంది. దీని ద్వారా రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఫస్ట్ లాను అర్థం చేసుకోవచ్చు. అది ఒక నునుపైన తలంపై కాంతి పరావర్తనమైనప్పుడు తరంగ పతన కోణం పరావర్తన కోణానికి సమానం. యాంగిల్ I = యాంగిల్ R. ఇక మూడవ ఎక్స్పెరిమెంట్, వాటర్ బాటిల్ ద్వారా గోడపై రెయిన్బో ఏర్పరచటం. దీనికి కావలసినవి ఒక ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్, అది ప్లాస్టిక్ దైనా లేక గ్లాస్ దైనా కావచ్చు, కొంచెం వాటర్, సన్లైట్, వాల్. బాటిల్లో కొంచెం 1/8 పార్ట్ వాటర్ తీసుకొని బాటిల్ కు క్యాప్ ను బాగా టైట్ గా ఉంచి దానిని ఎండలో సన్లైట్ లో రివర్స్ గా ఉంచాలి. ఈ ప్రయోగాన్ని ఒక తెల్లని గోడకు దగ్గరలో చేస్తూ మనం సన్లైట్ ఏటవాలుగా బాటిల్లోని నీటిపై పడుతూ గోడపై పడినప్పుడు బాటిల్ లోపల గాలి మరియు నీటిలో సన్ రైజ్ ప్రయాణించటం ద్వారా కాంతి వక్రీభవనం, రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ద్వారా లైట్ డిస్పర్షన్ ప్రభావం చేత గోడపై రెయిన్బో కలర్ ను రెయిన్బో ఏర్పడును. ఈ విధంగా ఈ భూమిపై, చెరువులలో నీటిలో కాంతి వక్రీభవన పరావర్తనాల వల్ల ఆకాశంలో రెయిన్బో ఏర్పడునని మీరు అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి చిన్న చిన్న ప్రయోగాలు మీరు చేయటం ద్వారా ఇప్పుడు మీరు మరొక విచిత్రాన్ని కూడా ఇందులో మీరు గమనించవచ్చు. ఇక్కడ నీటిలో ఉన్నటువంటి, అంటే బాటిల్లో ఉంచినటువంటి నీటికి పైన భాగంలో గాలి మాత్రమే ఉంది. బాటిల్ను మనం రివర్స్ గా ఉంచినప్పుడు వాటర్ అంతా క్యాప్ పై పడి కొంత వరకు బాటిల్లో ఉంటాయి. అక్కడ ఎండ ఏటవాలుగా పడుతుంది. ఇప్పుడు ఇంకొక విచిత్రాన్ని మీరు గమనించవచ్చు. అది నీటి తొట్టిలోని నీటిలో సూర్యకాంతి పరావర్తనమై వచ్చే కిరణాలకు ఎదురుగా సెల్ ఫోన్ లో వీడియో తీస్తే
సూర్యుని ప్రతిబింబం నల్లని బిందువుగా కనిపిస్తుంది. దాని చుట్టూ ప్రకాశవంతమైన కాంతి కనిపిస్తుంది. నీటిలో అలలను సృష్టిస్తే అనగా నీటికి గాలిని తగిలేలా చేస్తే ఈ నల్లని స్పాట్ 2 స్పాట్లుగా విడిపోతుంది. ఈ విధంగా ఈ నీటి తొట్టెలో మనం ఒక సెల్ ఫోన్తో వీడియో తీయటం ద్వారా మీరు ఈ చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్స్ ను అబ్జర్వ్ చేస్తున్నారు. ఇలాంటివి మీ అందుబాటులో ఉన్నటువంటి చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్స్ చేయటం ద్వారా నాలెడ్జ్ని మీరు బాగా అబ్జర్వ్ చేయవచ్చు, నేర్చుకోవచ్చు. అలాగే మీకు మీ టీచర్లు లెసన్లు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు వీటిని మీరు గుర్తు చేసుకోవటం ద్వారా ఇంకా ఆ లెసన్లలో ఉన్నటువంటి అంశాలను క్షుణ్ణంగా అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. మరి ఇలాంటి చిన్న చిన్న ప్రయోగాలు మీరు చేస్తూ మీ ఫ్రెండ్స్కు నేర్పిస్తూ ఇంకా ఉత్సాహభరితంగా మీరు లెర్నింగ్ ప్రాసెస్ని కంటిన్యూ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాయ్.